చావు పార్కింగ్ లాట్. ఒక పాత బంగ్లా యొక్క బేస్మెంట్లో పార్కింగ్ లాట్లోని ఒక బల్బ్ కొట్టుకుంటూ ఉంది. ఒక ముసలి వ్యక్తి ఒక కార్ని 13 నంబర్ గల ఖాళీ ప్లేస్లో పార్క్ చేశాడు. ఇక కారులో నుండి వస్తువులు తీస్తున్నప్పుడు అతను నుంచి కాస్త దూరంలో ఉన్న వాహనం వద్ద ఎవరో నవ్వుతున్నట్టుగా శబ్దం వస్తుంది. ఇక ఆ ముసలాయన భయపడుతూ ఉన్నాడు. తన నుదుటి మీద చెమటని తుడుస్తూ మెల్లిమెల్లిగా ఆ వాహనం వైపుకు వెళుతున్నాడు. వాహనం వెనక వెళ్ళగానే అతనికి 2 పిల్లలు కనిపించారు. వారు అతన్ని భయపెట్టి ఒక్కసారి పారిపోయారు. దాని కారణంగా ఆ ముసలాయన చేతిలో నుండి సామాను పడిపోయింది. ఇక ఆ ముసలాయన కోపంతో ఇలా చెప్తున్నాడు, సిగ్గులేని పిల్లలు తయారవుతున్నారు. అసలు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ఇలా ఎలా వదిలిపెడతారో ఏమో. ముసలాయన తన సామాను తీసుకొని వెళ్దాము అనుకునే లోపే అప్పుడే అతని ముందు 7 సంవత్సరాల చిన్న పాప వచ్చింది. ఆమెను చూశాక ముసలాయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ పాప యొక్క కళ్ళు బావిలాగా గుంతలు పడి నల్లగా ఉన్నాయి. తన లోపల ఉన్న ఉత్సాహంతో శక్తివంతంగా ఇలా అంది, అంకుల్ అంకుల్ నాతో ఆడుతారా? ఆ అమ్మాయిని ఇలా చూశాక ఆ ముసలాయన కాస్త భయపడ్డాడు. దాంతో అతను లిఫ్ట్ వైపు పరిగెత్తాడు. అతను టెన్షన్ పడుతూ లిఫ్ట్ యొక్క తలుపులు తెరవటానికి బటన్ నొక్కుతూనే ఉన్నాడు. కానీ అతనికి ఒక విషయం తెలియదు. ఏంటంటే అతనికి దీనికంటే భయంకరమైన సమస్య ముందు వస్తుంది అని. ఇదేమైనా లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. అందులో నుండి మళ్ళీ అదే అమ్మాయి వచ్చింది. ఆమె ఒకే మాట మాట్లాడుతూ ఉంది, అంకుల్ అంకుల్ నాతో ఆడుతారా? భయంతో టెన్షన్ పడుతూ ఉన్న ఆ ముసలాయనకి ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడం మొదలవుతుంది. చివరికైనా అన్నీ వదిలేసి ఈ ప్రపంచం నుంచే వెళ్ళిపోయాడు. మేఘ ఒక MBA కాలేజీలో గ్రాడ్యుయేట్. ఆమె జాబ్ యొక్క మొదటి పోస్టింగ్ పూణేలో అయింది. ఇక ఆమె కారులో వస్తువులు నింపేసి ఎలాంటి ప్రదేశంలోకి వెళ్తూ ఉంటుందంటే అక్కడ వాళ్ళ కంపెనీ రెంట్కి ఒక ఇల్లు ఇచ్చింది. కానీ ఆమెకి ఒక విషయం తెలియదు. ఆమెకి ఏ బిల్డింగ్లోనైతే ఫ్లాట్ లభించిందో మనసును కుదిపేసే ఒక సంఘటన అక్కడ జరిగిందని ఆమెకి తెలియదు. 6 గంటల లాంగ్ డ్రైవ్ తర్వాత మేఘ పార్కింగ్లో తన కారు పెట్టి ఇలా దిగిందో లేదో అప్పుడే ఆమెకు ఒక చిన్నపిల్ల నవ్వినట్టు నవ్వులు వినిపిస్తాయి. మేఘ ఏదో బయట పిల్లల నవ్వులై ఉంటాయని వాటిపైన ఎక్కువగా ధ్యాస చూపలేదు. తన సామాను తీసుకుని లిఫ్ట్ వైపుకు వెళుతుంది. ఇక లిఫ్ట్ వద్దకు చేరుకోగానే ఆమెకి ఎవరో తన వెనకాల నిల్చున్నట్టు అనిపించింది. టెన్షన్తో మేఘ యొక్క గొంతు తడారిపోతుంది. అయినప్పటికీ ఆమె కాస్త ధైర్యం చేసి ఇలా అడిగింది, ఎవరైనా ఉన్నారా? అలా ఆమె 2-3 సార్లు అడిగినప్పటికీ ఎవరు సమాధానం చెప్పలేదు. మేఘ వెనక్కి తిరిగింది. అప్పుడు ఆమె చూసేసరికంటే ఆమెకేదో సర్ప్రైజ్లా కనిపించింది. మేఘ వెహికల్ వెనకాల ఒక పార్సల్ చూసింది. దానిపైన పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది, మేఘ లవ్ లవ్ అని. దాన్ని చూశాక మేఘ యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నిజానికి మేఘ యొక్క బాయ్ ఫ్రెండ్ ధ్రువ్ ఆమెకి ఎప్పుడు ఇలాంటి సర్ప్రైజులు ఇస్తూ ఉండేవాడు. ఆ పార్సల్ని తన బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకొని మేఘ ఆ పార్సల్ని తనతో పాటు ఆ ఫ్లాట్లోకి తీసుకెళ్ళింది. మేఘ తన ల్యాప్టాప్లో మూవీ చూసుకుంటూ నూడిల్స్ తింటుంది. అవి తన బాయ్ ఫ్రెండ్ ఆ పార్సిల్లో పంపించినవే. అప్పుడే ఆమె యొక్క ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ చేసింది మరెవరో కాదు, ధ్రువ్ ఉన్నాడు. బేబీ, నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నీకొక విషయం చెప్పాలా? ఈ ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? చాలా సూపర్ గా ఉంది. నీకు చెప్తే నువ్వు నమ్మవు. మరియు ఇంకా నువ్వు పంపించిన గిఫ్ట్ రీచ్ అయింది. అది ఓపెన్ చేస్తూ తిందామంటూ కాల్ చేద్దామనుకుంటే నువ్వే కాల్ చేసావు. ఈ మాట వినగానే మేఘ చేతిలో ఉన్న నూడిల్స్ బాల్ కిందికొచ్చి పడింది. ఇక అందులో నుంచి ఏదైతే బయటపడిందో అది చూశాక మేఘ షాక్ అయిపోయింది. కోసివేయబడ్డ ఒక చిన్నపిల్లవాడి 2 ఏళ్లు ఆమెను కోపంగా చూస్తున్నట్టు కింద పడ్డాయి. దాన్ని చూశాక మేఘ ఒక్కసారిగా భయపడిపోయింది. తర్వాత ఆమె వెంటనే వాంతి చేసుకుంది. కొన్ని గంటల తర్వాత మేఘ కాస్త ధైర్యంగా ఉన్నప్పుడు అన్నిటికంటే ముందు ఆమె ఆ పార్సల్ని మరియు అందులో ఉన్న 2 ఏళ్లని తన ఫ్లాట్ బయట ఉన్న ఒక చెత్త కుండీలో వాటిని పారేస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేఘ ఇదంతా చేస్తున్నప్పుడు పొరిగింటావిడ తలుపు వెనకాల దాక్కొని ఇదంతా చూస్తూ ఉంది. ఇక ఎప్పుడైతే మేఘ ఆమెను చూసిందో అప్పుడు ఆమె చేయి ఊపుతూ ఇలా అంటుంది, హాయ్, నా పేరు మేఘ. మేఘ ఇంకా తన్ని తాను సరిగా పరిచయం చేసుకోనే లేదు. అప్పుడే ఆమె పొరిగింట ఆమె ఒక్కసారిగా తలుపేసేసింది. చాలా విచిత్రంగా ఉంది. తింటూ ఉంటే ఆహారంలో ఎవరిదో వేలుంది. మరియు ఎవరితోనా మాట్లాడితే మొహం మీద ఇలా డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. మరుసటి రోజు మేఘ హడావిడిలో తన సూట్ కేస్ మరియు టిఫిన్ బాక్స్ తీసుకొని తన వెహికల్ దగ్గరికి వెళ్ళింది. తనేదో భూతాన్ని చూసిందని వెళ్ళలేదు. ఎందుకు వెళ్తుందంటే ఆమె తన ఆఫీస్లో ఉన్న బాడీ మీటింగ్కి అప్పటికే లేట్ అయింది కాబట్టి. ఇక తను కారులో కూర్చొని తన రియర్ వ్యూర్ మిర్రర్ సెట్ చేసిందో లేదో ఆమె కారు వెనకాల ఆ 7 ఏళ్ల చిన్నపిల్ల కనిపించింది.
ఆమెను చూసే ఇంతకుముందు ముసలైన గుండెపోటుతో చనిపోయాడు. ఒక చిన్నపిల్ల తన బ్యాక్ సీట్లో కూర్చోవడం చూసి మేఘా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆమె శ్వాస రేటు పెరిగింది. మేఘ తన నుదుటి మీదున్న చెమటని తుడుచుకొని వెనకాల చూసిందో లేదో అప్పుడక్కడ ఎవ్వరూ లేరు. మేఘ ఇదంతా తన భ్రమ అనుకొని తాళం పెట్టి కార్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏదీ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడే తన పక్కనున్న సీట్లో నుంచి ఒక పాప తన చెయ్యి పట్టుకొని ఇలా అంటుంది, అక్క అక్క నాతో ఎవరు ఆడలేదు, నువ్వు నాకు కూడా ఆడుతావా అక్క? ఇక మేఘ తన చేతిపైన ఆ పాప చేయిని చూడగానే ఆమె చేతిలో 2 వేళ్లు లేవు. ఇక మేఘ గొంతు తడారిపోతుంది. ఇక ఆమె కారు డోరు తీసి పాక్కుంటూ వెనక్కి వెళుతోంది. కానీ ఆ పాప మేఘ వెంట పడ్డం ఇప్పటికీ మానలేదు. అప్పుడు ఆ పాప కేవలం ఒకే మాట అంటోంది, మీరు జట్టు వాళ్ళు నాకు కూడా ఆడలేదు. ఇక ఆ పాప మేఘ దగ్గరికి రావడానికంటే ముందే మేఘ చెవులకి ఎవరో ముసలైన యొక్క శబ్దం వినిపిస్తుంది. చూడమ్మా, నేనేమీ ఆపుతాను, నువ్వు దగ్గరలో ఉన్న చర్చి దగ్గరికి పారిపోవమ్మా. అక్కడికి వెళ్ళి మిస్టర్ అండ్ మిస్సెస్ చార్ల్స్ని తీసుకొని రా. ఇక వాళ్లే మన చివరి ఆశాకిరణం. ఇదంతా విన్నాక మేఘ లేచి నిలబడింది. బయటకు వెళ్లే తలుపు వైపు కొంచెం సేపు నడవగానే సరిగ్గా ఒక చర్చ్ దగ్గరికి చేరుకుంది. ఇక గట్టిగా అరుస్తూ అడుగుతుంది, ఇక్కడ మిస్టర్ చార్ల్స్ మరియు మిసెస్ చార్ల్స్ ఎవరైనా ఉన్నారా? నా కోసం ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా? మేఘ భయంతో వణుకుతోంది. అయినా ఆమె కాస్త ధైర్యం చేసి పైకి చూస్తే అప్పుడు ఆమెకి సగం వయసున్న 2 దంపతులు ఆమె వైపుకి వస్తూ కనిపిస్తారు. వాళ్ళు నల్లటి దుస్తులు ధరించారు. ఇది మరెవరో కాదు, సుప్రసిద్ధమైన గోస్ట్ హంటర్స్ మిస్టర్ అండ్ మిసెస్ చార్ల్స్ ఉన్నారు. కూర్చొని కొంచెం సమాధానంగా ఉండు, తర్వాత హెల్ప్ చేస్తాం మేము నీకు. కూర్చోడానికి సమయం లేదు. నా బిల్డింగ్ లో ఏదో ఉంది. ఏదో తింటూ ఉంటే దాంట్లో ఏదో పడుతుంది. మరియు మొహం మీద వాకిలు వేస్తున్నారు. మరియు ఏమో బొమ్మలు. ఇలా చూడు, ఇంతకు నువ్వేమంటున్నావు అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు మమ్మల్ని ఆ బిల్డింగ్లోకి తీసుకెళ్ళు. వెళ్ళేటప్పుడు దారిలో డీటెయిల్గా అన్ని విషయాలు చెప్పు, ఏది కూడా మిస్ అవ్వకుండా చెప్పు. మేఘ వారిద్దరితో కారులో బ్యాక్ సీట్లో కూర్చొని తన బిల్డింగ్కున్న దారితో పాటుగా గడిచిన 2 గంటల్లో తనతో ఏం జరిగిందో కూడా చెప్పింది. మేఘ వణుకుతూ తన కథ మొత్తం చెప్తూ ఉంది. అప్పుడే మిసెస్ చార్ల్స్ తన ఫ్లాస్క్ ఆమెకిస్తూ ఇలా అంటుంది, ఇది కొంచెం తాగు, నీకు బాగా అనిపిస్తుంది. భయంతో టెన్షన్లో ఉన్న మేఘ ఫ్లాస్క్లో ఉన్న నీళ్ళని తాగేస్తుంది. అలా చూస్తూ ఉండగానే ముగ్గురు కూడా మేఘ యొక్క బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. ఆ ముగ్గురు కూడా చీకట్లో ఆ బేస్మెంట్ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ దృష్టి మేఘ యొక్క వెహికల్ దగ్గరికి వెళుతుంది. ఆ కార్ డోర్ అప్పటికే తెరిచి ఉంటుంది. మిస్టర్ చార్ల్స్ వెళ్ళి కార్ యొక్క డోర్ లాక్ చేసి ఒక మంత్రాన్ని చదువుతూ ఉంటాడు. ఇక్కడ 1 కాదు 2 ఆత్మలున్నాయి. ఈ పార్కింగ్ లాట్లో నివాసం ఉన్న 2 ఆత్మలారా, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడే. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే రండి, నాతో మాట్లాడండి. మీరు ఎప్పుడు వస్తారా అని నేనే మీకోసం వేచి చూస్తూ ఉన్నాను. నా పేరు భూషణ్ పటేల్. ఈ బిల్డింగ్లో ఉండే మోస్ట్ సీనియర్ సిటిజన్ నేనే. గత 10 రోజుల క్రితం సరిగ్గా ఇదే పార్కింగ్ లాట్లో నేను చనిపోవడం జరిగింది. ఇక నా చావుకి మరెవరో బాధ్యులు కారు, ఆ చిన్న పిల్లే కారణం. ఒకవేళ ఆ అమ్మాయిని గనక ఆపకపోతే ఈ ప్రాంతంలో మరింత మంది శవాలుగా మారుతారు. ఆ ముసలి వ్యక్తి మాట్లాడడం అయిపోయిన తర్వాత మేఘ ఇలా అడుగుతుంది, చాలా ధన్యవాదాలు సార్, మీరొచ్చి నాకు సహాయం చేశారు. అంతా సరే, కానీ ఆమె ఎందుకు అలా చేస్తుంది అన్నదానికి జవాబు దొరకలేదు. అరే, భూతాలు కూడా ఏవైనా కారణాలతో చంపుతూ ఉంటాయా? నేనైతే ఒకటే చెప్తాను, మీరిద్దరూ ఆ ఆత్మని భస్మం చేసేయండి. అప్పుడే నాకు ముక్తి లభిస్తుంది. చూడండి మూర్తి గారు, ఆత్మ మంచిదా చెడ్డదా అనేది మేము నిర్ణయిస్తాము. ఇంతకది ఎక్కడుందో మీరు చెప్పండి చాలు. ఏమోనండి, ఒకసారి ఈ వెహికల్ వెనకాల ఉంటే ఇంకోసారి ఆ లిఫ్ట్ దగ్గర ఉంటుంది. ఇక ఎప్పుడు తన నోటి నుండి చిలకల ఒకే మాటని ఆమె చెప్తూ ఉంటుందండి, నాతో పాటు ఆడండి కదా, నాతో పాటు ఆడండి కదా అంటుంది. మిస్టర్ చార్ల్స్ తన భార్యని చూసి తన తల ఊపాడు. దానికి అర్థమేంటో మిసెస్ చార్ల్స్ చాలా బాగా అర్థం చేసుకుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆమె ఒక మంత్రాన్ని జపిస్తూ తన శరీరం నుండి ఆత్మని బయటకు తీసి పార్కింగ్ లాట్లో నలువైపులా వెతుకుతోంది. చివరికి వారి చూపు ఒక చిన్న పిల్ల యొక్క ఆత్మపై పడింది. ఆమె ఏదో భయభ్రాంతులకు గురైన పక్షిలాగా ఒక మూలన కూర్చుంది.
మిస్టర్ చార్ల్స్ మెల్లగా వెళ్ళి ఆమె దగ్గర చేరుకుంటుంది. తర్వాత తన చేతితో ఆమె తల నిమురుతూ ఇలా అంటుంది, బంగారం నీకేం కాదు, నేను నిన్నేం చేయను. మీరు చాలా చెడ్డవాళ్ళు, నాతో మీరు ఆడరు. అలా ఏం కాదు నాన్న, ఏం జరిగిందో చెప్పు. నువ్విక్కడికి ఎలా వచ్చావో చెప్పు. నీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంతా నాకు చెప్పిన తర్వాత ఖచ్చితంగా నేను నీతో పాటు ఆడుకుంటాను, ప్రామిస్. నా పేరు హేమ. కొద్ది రోజులకు ముందు ఈ ఇల్లు కట్టే పని మా నాన్నగారు చేసేవారు. ఒకరోజు రాత్రి నేను నాన్నతోనే ఉన్నాను. తర్వాత ఆ రోజు అక్కడున్న ప్లేసెస్ అంతా చూడాలి అని అనిపించింది. సరే అని నేను చుట్టూ చూస్తూ ఉండే సమయంలో పార్కింగ్ వచ్చాను. ఆ రోజు రాత్రి ఎంత చీకటిగా ఉందంటే నా చేతిలో ఉన్న బొమ్మ కూడా కనపడలేదు. ఆ చీకట్లో నడుస్తూ నడుస్తూ నేను ఒక చోట వెళ్ళి కింద పడిపోయాను. అరిచాను, కానీ ఎవ్వరికి ఏమీ వినపడలేదు. ఎవ్వరూ నాకు సహాయం చేయడానికి రాలేదు. నేను చనిపోయాను. కానీ అప్పుడు ఒక ఆంటీ ఉండేది. ఆమె నాతో పాటు ఆడుకునేది. తర్వాత ఆమె కూడా నాతో పాటు ఆడుకోలేదు. సరే, అయితే ఈ వేలు ఎన్నికి ఎలా కట్ అయిపోయింది నాన్న? ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? లేదు, లోయలో పడిపోయాక ఎవరో నా వేళ్ళు కట్ చేసేశారు. కానీ ఎవరు కట్ చేశారో నాకు తెలీదు. హేమ తన చేతి యొక్క విరిగిపోయిన 2 వేళ్లు చూపగానే అది చూసిన మిసెస్ చార్ల్స్ యొక్క మనసు ఒక అమ్మలా చలించిపోయింది. అప్పుడు ఆమె మనసులో హేమ కోసం అమ్మ ప్రేమ పుట్టింది. అప్పుడు ఆమె హేమని హత్తుకొని ఇలా అంటుంది, బంగారం, నీకు జరిగింది చాలా చాలా తప్పు నాన్న. నీకు జరిగినట్టు శత్రువులకి కూడా జరగకూడదు. కానీ ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చనిపోయావు బంగారం. ఇప్పుడు నువ్వు ఈ పార్కింగ్ లో చుట్టూ ఉన్నావనుకో, చూసిన వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. అయితే నాతో పాటు ఎవరు ఆడరా? నేను అలా చెప్పలేదు. హిమాచల్లో ఒక ప్రదేశం ఉంది, అక్కడికి నువ్వెళ్ళు. నీతో పాటు ఆడుకోవడానికి అక్కడ చాలా మంది ఉంటారు. నువ్వు వాళ్ళతో కలిసి ఎప్పుడూ జాలీగా ఆడుకోవచ్చు. హేమ కొంచెం సేపు ఆలోచించింది. చివరికి ఆమె ఓకే చెప్పింది. మిస్టర్ చార్ల్స్ యొక్క సహాయంతో వారి తంత్ర విద్యతో హేమ యొక్క ఆత్మని ఆ బాటిల్లో బంధించేశారు. ఇక వెళ్లేటప్పుడు ఇద్దరు కూడా మేఘాతో చేయి కలిపి ఆమెకి బాయ్ చెప్పారు. ఒకప్పుడు ఈ పార్కింగ్ లాట్ ఒక అపరిచిత పాప యొక్క ఆత్మ ద్వారా శపించబడింది. ఇక ఈ భయంకరమైన సిచ్యువేషన్ నుండి పార్కింగ్ లాట్ కి ముక్తి లభించింది. చూడు చార్ల్స్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ పాప యొక్క ఫింగర్ ని ఎవరు కట్ చేసుంటారు? మరియు ఆ వయసైన వ్యక్తి భూషణ్కి ఎలా తెలుసు మనం చర్చిలో ఉంటామని? నువ్వు చెప్తున్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన వద్ద ఉండకపోవచ్చు. దీనికోసం బహుశా నేను పాత మిత్రుడిని కలవాలి. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.